హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆటిజం అనేది నవ్వేడేస్ చాలా పెద్ద ప్రాబ్లంగా అవుతుందండి. ఈ వీడియోని మాత్రం మీకు వీలున్నంత మందితో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక పిల్లల భవిష్యత్తుని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే బయట మా పిల్లలకి ఏమీ లేదు ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటున్నారు. మీ రిలేటివ్స్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీరు చూసే పార్క్స్లో కానీ ఎక్కడైనా సరే పిల్లలు కొంచెం చిన్న చిన్న అబ్నార్మాలిటీస్తో ఉంటే కనుక వాళ్ళకి డెఫినెట్గా మీరు సజెస్ట్ చేయండి. ఎవరైనా ఈ వీడియోలో తెలిసినంత వరకు మన పిల్లలు మనకి నేమ్ కాలింగ్కి రెస్పాండ్ అవ్వకపోయినా కూడా ప్రాబ్లం ఉన్నట్టే. మనం ఏదో అనుకుంటున్నాం. దయచేసి స్క్రీనింగ్కి మాత్రం దూరంగా ఉంచండి. 3 ఇయర్స్ లోపు పిల్లలు అయితే త్వరగా సెట్ చేసుకోవచ్చండి. 3 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం టఫ్ అవుతుంది. 5 ఇయర్స్ లోపు గోల్డెన్ ఏజ్ అనమాట. బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత చాలా టఫ్ అవుతుందండి ఆటిజం నుంచి బయటపడడం. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆ విషయంలో. సో ఏ పిల్లలు కూడా ఇలా ఫేస్ చేయకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేద్దామని ఈరోజు కావాలని డెసిషన్ తీసుకొని మరీ పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మన కళ్ళ ముందే మన పిల్లలు పాడైపోతూ ఉంటే అది చూసే పేరెంట్స్కి చాలా బాధగా ఉంటుంది. వేరే పిల్లల్లాగా మన పిల్లల లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అది చూసినప్పుడు కూడా మనసు కొంచెం ఇదైపోతుంది. సో నేను అందుకే చెప్తున్నాను, పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉండాలి అంటే మనం అందరం చేయాల్సిన పని, ఎవరిలో అయినా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనిపిస్తే కనుక వాటిని బయటపడేయడానికి త్వరగా ట్రై చేయండి. 3 ఇయర్స్ లోపే అవేర్నెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ దయచేసి మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే, మేము చేయలేదు అందుకే ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ వీడియో కావాలి అంటే కనుక ఛానల్లో ఉంది, ఒక్కసారి అందులో చాలా సజెషన్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.